టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి కొత్త విషయాలు అయితే వెలుగులోకి రావడం జరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు మేము అప్డేట్ ఇస్తూనే ఉన్నాము. దానికి సంబంధించి ఎంత త్వరగా జస్టిస్ జరగాలని కోరుకుంటూ ఉన్నారో అంతే త్వరగా మేము కూడా జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాం మీతో పాటు. అయితే అక్కడ జరిగేటువంటి పరిణామాలు కొన్ని న్యూస్ ఫార్మేట్లో వచ్చేటప్పటికి కొన్ని విషయాలు వెస్తుగొలిపేలా ఉన్నాయన్నమాట. ఈ విధంగా జరుగుతుందా అని కొత్త కోణంలోకి మారిపోతూ ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. అప్డేట్స్ గురించి కనుక మాట్లాడుకోవాలి అనుకుంటే ఎంటైర్ ఇన్సిడెంట్స్ మీద జస్టిస్ ఎప్పుడు వస్తుందా అనుకున్నటువంటి ఆలోచనలో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటే అండ్ మనకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు ఎప్పుడు జస్టిస్ దొరుకుతుందని చెప్పేసి మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు చాలామంది. అంటే అంత బాగా జస్టిస్ రావాలని కోరుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే త్వరితగతిన రావాలి అనుకునేటువంటి వాళ్ళు. కొంతమందికి ఏంటంటే దీనికి సంబంధించిన అప్డేట్స్ కొంతమందికి తెలియదు. అంటే ఇన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి దీనికి సంబంధించింది అనేటువంటి విషయం తెలియదు. సో దానికోసమే మనం ఇదంతా చేస్తూ ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. సో ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం అయితే ఏమున్నాయి సార్ అసలు? నాగరాజ్ గారు, ఈరోజు చాలా కీలకమైన మార్పులు జరిగాయి అని చెప్పుకోవచ్చు. పొద్దున్నుంచి దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఏదైతే ఈ ఇన్సిడెంట్ సంబంధించిన మ్యాటర్ ఉందో దీనిలో చాలా అనూహ్యమైన మార్పులు, మన ఎక్స్పెక్టేషన్స్ కూడా అందుబాటులో రాలా. అంత పకడ్బందీగా ఈరోజు చాలా అనూహ్యమైన మార్పులు జరిగాయి నాగరాజ్ గారు. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన టోటల్ సంఘటనలు కానీ మనం పరిశీలించి చూస్తే దీన్ని 4 పార్ట్స్గా విభజించవచ్చు. అయితే ప్రతి పార్ట్ కూడా లింక్స్ ఉన్నాయండి. దానికి విడిగా చూడడానికి అవకాశం లేదు. ఇక్కడ ప్రతి సంఘటన కూడా లింక్స్ ఉన్నాయి. ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, ఆ సంఘటనకి ఈ సంఘటన లింక్ ఉంటుంది, ఈ సంఘటనకి ఆ సంఘటన లింక్ ఉంటుంది. సో ప్రతి సంఘటన కూడా నాకు తోచినంత వరకు మేరకు వివరించే ప్రయత్నం చేస్తాను. స్టడీ చేయడం కూడా చాలా లాంగ్ పడుతుంది నాగరాజ్ గారు అందించే ప్రయత్నంలో కూడా. సో ఫస్ట్ దీని ఏంటంటే, ఈరోజు కాలేజీ ప్రిన్సిపాల్ ఎక్స్ ప్రిన్సిపాల్ గారు అతనికి ఈరోజు లై డిటెక్టర్ టెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరొక 4 చేశారు లై డిటెక్టర్ టెస్ట్. ఎవరైతే విక్టిమ్తో పాటు ఆ రోజు ఆ పైన అదే సమయంలో సెమినార్ హాల్లో ఈమెతో పాటు డిన్నర్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్ పీజీటీ స్టూడెంట్స్, వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళు కూడా లై డిటెక్టర్ టెస్ట్ చేశారు. ఇది కాకుండా ఒక ఫింగర్ ప్రింట్ టెస్ట్ కూడా చేశారండి. ఈరోజు ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి ఫింగర్ ప్రింట్స్ టెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఇలాంటి ఒక క్యాటర్ ఉందని ఈరోజే బయటకు వచ్చింది. ఇప్పటిదాకా న్యూస్లో రాలా ఆ ఫింగర్ ప్రింట్స్ చేసిన పర్సన్ పేరు. ఇది కాకుండా కాలేజీ హౌస్ స్టాఫ్ను కూడా ఈరోజు ఆమె యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నారు. నిన్న మనకు దొరికిన సీసీ ఫుటేజ్లో కేవలం మనకు ఒక్క క్యాండిడేట్ కనబడ్డాడు, సంజయ్ రాయ్. ఆయన గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు సీసీటీవీ ఫుటేజ్లో మరొక క్యారెక్టర్ కూడా కనిపించింది, ఆమె హౌస్ స్టాఫ్. ఈ సంఘటనకు ముందు 11:30, 12 o'clock టైంలో హౌస్ స్టాఫ్ కూడా పైకి వెళ్తూ కనిపించింది. ఆమెను కూడా ఇంట్రాగేషన్ చేశారు. బట్ ఆమెను ఇంట్రాగేట్ చేస్తున్నట్టు ఇప్పటిదాకా మనకి సిబిఐ వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఓకే, మనకు అందిన తాజా వార్త అది. దీంతోపాటు మరో 4 డాక్టర్స్ని కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. ఆ 4 కూడా ఈ ఫస్ట్ ఇయర్ పీజీటీ స్టూడెంట్సే. అంటే ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని. ఇకపోతే సందీప్ ఘోష్కి ఏదైతే చేశారో ఆ కాలేజీ ప్రిన్సిపాల్కి మనకి బహుశా రిజల్ట్స్ అనేవి రేపు రావచ్చు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఈరోజు పాలిగ్రాఫ్ టెస్ట్ ఒక పక్క జరుగుతుండగానే ఎట్ ద సేమ్ టైం అలీపూర్ కోర్టులో మరొక ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ నమోదైంది మన కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి ఇక్కడ మూల సూత్రధారిగా మనం ఎవరైతే సస్పెక్ట్ చేస్తున్నామో సందీప్ ఘోష్ పేరు మీద. అంటే ఏంటంటే, ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చేయలేదా? అది కాదండి. ఈరోజు జరిగిన రిపోర్ట్ ఏంటంటే, నిన్నటి వరకు ముర్షిదాబాద్ డిప్యూటీ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి అఖ్తర్ అలీ ఒక కొత్తగా అలిగేషన్స్ పెట్టాడు. మీడియాలో వచ్చి కూర్చొని కంటిన్యూగా చేశాడు. అట్ ద సేమ్ టైం సిబిఐ ఆఫీస్ కూడా వెళ్ళి తన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్తో ఒక ప్లే కూడా పెట్టాడు ఒక 32 క్వశ్చనర్ ఫామ్స్ మీద. 2023 జూలైలో ఏదైతే అప్లికేషన్స్ పెట్టాడో అప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ తీసుకోలేదు. సందీప్ ఘోష్ చాలా అప్లికేషన్స్ కలిగి ఉన్న వ్యక్తి అని చెప్పి ఎప్పుడైతే అతను పెట్టాడో దాన్ని పరిగణలో తీసుకొని ఈరోజు సిబిఐ వాళ్ళు అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దేనికి సంబంధించి అంటే, అతను చూస్తున్నటువంటి 2023లో ఏదైతే డ్యూటీలు చేయండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన ఎంటైర్ కాలేజీలో డిపార్ట్మెంట్లో చేసినటువంటి ఈ అక్రమాలు, ఎంటైర్ కాలేజీలో అక్రమాలు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, అవయవాల దీనిలో కావచ్చు, లేకపోతే గ్లౌస్ నుంచి కాలేజీకి సంబంధించిన ప్రతి గ్లౌస్ అమ్ముకోవడం దగ్గర నుంచి కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరిగాయి అన్న విషయం మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నిన్నటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయని సిబిఐ వాళ్ళు ఈరోజే ఎందుకు చేశారు అన్న విషయంలోకి వెళ్ళినట్లయితే, దీనికి ఇంటర్లింక్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈ విక్టిమ్ తాలూకా కాలేజీ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ పీజీటీ స్టూడెంట్స్తో పాటు మిగిలిన వాళ్ళందరూ పెట్టినటువంటి కొన్ని కంటిన్యూగా సిబిఐ ఆఫీస్ ముందు ధర్నా చేశారు.
ఏమని ధర్నా చేశారంటే, ఇదేదైతే ఇక్కడ ఇంట్రాగేషన్ జరుగుతుందో సిబిఐ ఆఫీస్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు చేస్తున్న ఇంట్రాగేషన్ కరెక్ట్ కాదు. దీనిలో అసలైనటువంటి వ్యక్తులు చాలామంది దాగి ఉన్నారు. చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు ఇందులో దాగి ఉన్నారు. వీటిని ఆల్రెడీ సిబిఐకి ఇంట్రాగేషన్కి వెళ్ళడానికి పూర్వమే, అంటే స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే సంఘటనా స్థలాన్ని సీన్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాం కదా, ఆ సీన్ ఎప్పుడైతే క్యాప్చర్ చేశారో అప్పుడే ఈ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా రూపుమాపేశారు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడే అసలైనటువంటి సాక్ష్యాలన్నీ కూడా తారుమారైపోయాయి. ముఖ్యంగా ఇందులో కీలకమైనటువంటి వ్యక్తి, మన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తాలూకు అసలైన మొబైల్ ఫోన్. ఆ మొబైల్ ఫోన్ అన్నది సిబిఐ వాళ్ళు ఆఫ్టర్ 5 days హ్యాండ్ ఓవర్ చేశారు. స్టేట్ పోలీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారా చెయ్యలేదా అన్న విషయం సిబిఐ వాళ్ళు ఇప్పటికి కూడా రిలీజ్ చేయట్లేదు. పబ్లిక్లో కూడా ఎస్ వీ ఆల్రెడీ కలెక్టర్ ద మొబైల్ ఫోన్. ఎందుకు మొబైల్ ఫోన్ ఎంత ఇంపార్టెంట్ అయింది అంటే, ఇవన్నీ ఇంటర్లింక్స్ అని మీకు ముందే చెప్పాను. ఎందుకు మొబైల్ ఫోన్ కీలకం అంటే, ఈ విక్టిమ్గా మనం చెప్పుకున్నటువంటి మన ఈ అమ్మాయి గడిచిన 1 week నుంచి హెవీ స్ట్రెస్కి లోనైంది. ఏదో వర్క్ స్ట్రెస్ బాగా లోనైంది. ఏదో తెలియకూడని విషయాలు ఆ అమ్మాయికి తెలిసాయి. ఆ తెలిసిన విషయాల్ని మొబైల్లో స్టోర్ చేసుకుంది అమ్మాయి. ఒక డైరీ కూడా రాసింది. ఆ డైరీలో కూడా చాలా ఇంపార్టెంట్ నోట్స్ అని ఉన్నాయి. డైరీని కలెక్ట్ చేసుకున్నారు, మొబైల్ ఫోన్ కూడా కలెక్ట్ చేసుకున్నారు. అయితే వాళ్ళు చెప్పేది ఇంకా లాక్ ఓపెన్ చేయలేదని. ఏ కాలంలో ఉన్నామంటే నాగరాజు గారు, మనం న్యూస్ ఆల్రెడీ లాక్లు ఓపెన్ చేసుకునే టెక్నాలజీ సిబిఐలో ఉండదా? ఇది ఓపెన్ చేశారు. ఏవో కీలక విషయాలు మొబైల్లో కనిపించకూడని విషయాలు, తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎవరినో అదృశ్య హస్తాలు దీని వెంబడి పనిచేస్తున్నాయి. వాళ్ళని కవర్ చేసే ఉద్దేశంతో టోటల్ ఎంటైర్ స్టోరీని సంజయ్ రాయ్ వైపు మళ్లించేశారు. మీడియా దృష్టిని మొత్తం కూడా డైవర్ఫికేషన్ జరిగింది. మొత్తం ఎంటైర్ పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేశారు. కానీ నిజం ఎప్పటికీ నిప్పులా ఉంటుంది. స్టూడెంట్స్ కానీ అందరూ కూడా అప్లికేషన్ చేశారు. కంటిన్యూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 10 గంటల పాటు సిబిఐ ఆఫీస్ ముందు ధర్నా చేసిన తర్వాత అసలు నిజాలు బయటకు వచ్చారు. పేరెంట్స్ చెప్పారు, మా అమ్మాయి గురించి పూర్తిగా, మా అమ్మాయి చాలా గోల్డ్ మెడల్ స్టూడెంట్ అండి, చాలా ఆ అమ్మాయి ఏదో చూడకూడని విషయాలు చేసింది, దానిని మీరు అసలే ఆ విషయాలు బయట పెట్టండి. సంజయ్ రే అనే విషయం మీద మాకు అబ్బాయి అతను చేసి ఉండొచ్చు, అతన్ని నేను చెప్పాలి, అతను చేయలేడని మేము చెప్పట్లేదు. కానీ సంజయ్ రాయ్ కేవలం ఇందులో ఒక పావు మాత్రమే. సంజయ్ రాయ్ అనే వ్యక్తి కేవలం ఒక పావు మాత్రమే. అసలైనటువంటి వ్యక్తులు, ఇది మర్డర్ చేయడానికి ప్రోత్సాహం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే కాలేజీలో జరిగిన అక్రమాలు, ముఖ్యంగా ఒక సెక్స్ రాకెట్ నడిచింది. ఇది కాకుండా స్టూడెంట్స్ మీద హెవీ ప్రెజర్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా అమ్మాయి తెలుసుకుంది. ఇదే విషయాన్ని అదే కాలేజ్ స్టూడెంట్లో ఉన్నటువంటి సెకండ్ ఇయర్ పీజీటీ స్టూడెంట్ మాట్లాడుతూ, ఈ 36 గంటలు పనిచేయడం ఇట్ ఇస్ అ కామన్ వర్క్ అయినప్పటికీ కూడా ఇంత హెవీ స్ట్రెస్కి, నేనే మాట్లాడుతున్నాను తనతోటి, ఇంత హెవీ స్ట్రెస్కి ఎప్పుడు నేను చూడలేదు. ఈ విక్టిమ్ చాలా సఫర్ అవుతుంది 1 week ముందు నుంచి కూడా. ఆ విషయాలు ఏవో మొబైల్ ఫోన్లు ఉన్నాయి, అవి తీసుకునండి అని పేరెంట్స్ ఎప్పుడైతే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ధర్నా చేశారో అప్పుడు సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్ అలీపూర్ కోర్టులో మీద ఎఫ్ఐఆర్ని తీసుకోవడం జరిగింది. అది కూడా హైకోర్టు గైడెన్స్ ప్రకారం. సో ఇదంతా ఒక కాన్స్పిరసీ కనిపిస్తుంది. ఏదో జరుగుతుంది. టోటల్ నిందితుల్ని సంజయ్ రాయ్ మీద వైపు మళ్లిస్తున్నారు. ఇదే విషయాన్ని కవితా సర్కార్, అంటే సంజయ్ రాయ్ వైపు ప్రభుత్వం నియమించినటువంటి న్యాయవాది అయినటువంటి కవితా సర్కార్ కూడా ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. నా క్లయింట్ అయినటువంటి సంజయ్ రాయ్ ఒక ఇన్నోసెంట్, వీలైతే మరొకసారి కూడా అతనికి ఇంకోసారి లైటెస్ట్ చేయడానికి కూడా అతను రెడీగా ఉన్నాడు. అతనితో పాటు మేము కూడా రెడీగా ఉన్నాం. అతని ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి కూడా కవితా సర్కార్ అఫీషియల్గా ఇన్నోసెన్స్ గురించి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ గమనిస్తుంటే నాగరాజు గారు, ఇది ఒక్క మర్డర్, ఈ విక్టిమ్ ఏది జరిగిందో ఇది కేవలం రేప్ మర్డర్ కాదు. ఇది ఆల్రెడీ గ్యాంగ్ రేప్ అనే విషయాన్ని ముందు చెప్పారు, తర్వాత కాదని ఇదే సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు, ఇది గ్యాంగ్ రేప్ కాదన్నారు. ఫస్ట్ పబ్లిక్ అండ్ డైవర్ట్ చేసినప్పుడు ఏమన్నారు, ఆమె వెజీనాలో 150 grams తాలూకా ఒక విసిడ్ ఉంది, ఇదంతా ఫస్ట్ అట్లా డైవర్ట్ చేశారు. తర్వాత ఇష్యూని డైవర్ట్ చేసుకుంటూ సంజయ్ రాయ్ మళ్లించారు ఎంటైర్ దృష్టిని కూడా. సో ఇక్కడ ఎవరినో కాస్తున్నారు, ఎవరినో ప్రొటెక్ట్ చేయడానికి ఈ దుస్సంఘటనలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రతి సంఘటన లింక్ పెట్టుకుని చూడాలి. అండ్ బీయింగ్ ఎన్ అడ్వకేట్స్గా మాకు ఆ క్యూరియాసిటీ మాకు ఉంటుంది, ఆ లింకప్ చేసే టెక్నాలజీ మాకు ఉంటుంది. సో దీని అర్థమవుతుంది ఏంటంటే ఇదంతా కూడా ఏదో జరుగుతుంది. ఇది కానీ బయటకు రాగలిగితే మాత్రం నిజంగా ఒక అద్భుతమైన స్టోరీ అవుతుంది. ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా ఉంటాయి. ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ అంటేనే పెట్టింది పేరు ఇట్లాంటి అక్రమాలకు తావున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది, ముందు రోజు రిజైన్ చేశాడు, ఇమీడియట్గా సంఘటన జరగగానే రిజైన్ చేశాడు. అతనికి ఇమీడియట్గా మరో పోస్టులోకి కీ పోస్ట్ పంపించినటువంటి కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయి. ఎప్పుడైతే రిజైన్ చేశాడో అక్కడ ఆ ఒక్క ఆధారం చాలండి. ఆ ఒక్క ఆధారం దేనికో దారితీస్తుంది. సో ఈ సంఘటనలో నాగరాజు గారు అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ఒకటి, ఎక్స్ ప్రిన్సిపాల్ హెడ్ని సందీప్ ఘోష్కి 1 year బ్యాక్ అతని బర్త్డే విషెస్ చెప్తూ మమతా బెనర్జీ డైరెక్ట్గా లెటర్ రాయడం, అదొక కీ పాయింట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, ఎప్పుడైతే రిజిగ్నేషన్ ఇచ్చేశారో ఇమ్మీడియట్గా మరో ప్లేస్లో పోస్టింగ్ పెట్టడం,
ఇది కాకుండా ఎవరైతే సంజయ్ రాయ్ మదర్ ఉందో సేమ్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇక్కడ సంజయ్ రాయ్ ఏ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడో, ఈరోజు కవితా సర్కార్ ఏ స్టేట్మెంట్ రిలీజ్ చేసిందో సేమ్ స్టేట్మెంట్ మదర్ కూడా రిలీజ్ చేశారు. మా అబ్బాయి కేవలం ఇందులో ఒక పావు మాత్రమే, అసలైన దోషులు ఉన్నారు, వాళ్ళని పట్టుకుంటే నిజాలు బయటకు వస్తాయని చెప్పడం వాళ్ళ మదర్ కూడా ఇచ్చిన స్టేట్మెంట్. ఇది కాకుండా మమతా బెనర్జీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉంటూ కూడా ర్యాలీ తీయడం, చరిత్రలో ఎక్కడ లేని విషయం, ర్యాలీ తీసి ధర్నాలు చేయడం. హోమ్ మినిస్టర్ ఉండి ఒక వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉండే ర్యాలీ ధర్నా చేస్తూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ కేసుని క్లోజ్ చేయండి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని పెట్టండి, 15 రోజులుగా కంప్లీట్ చేసేయండి, సంజయ్ రాయ్ని వారం రోజులాగా నెక్స్ట్ సండేలోగా ఉరి తీసేయాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ అన్నీ మనం లింకప్ చేయాలి నాగరాజు గారు, అప్పుడే అసలైనటువంటి విషయాలు బయటకు వస్తాయి. ఏదో తొందరగా చాలామంది పబ్లిక్ కోరుకుంటున్నారు, తొందరగా సంజయ్ రాయ్ దొరికాడు, అతను ఉరి తీసేయాలి, ఉరి తీసేస్తే ఈ కేసు క్లోజ్ అయిపోతుంది, టాస్క్ ఫోర్స్ రిలీజ్ అయింది, టాస్క్ ఫోర్స్ చేసిన అమెండ్మెంట్స్ ఇంప్లిమెంట్ అయిపోతాయి. కాదు, ఇక్కడే న్యాయస్థానం తన పాత్రను పోషిస్తుందండి. మనం అనుకుంటాం తొందరగా న్యాయం కావాలని కోరుకుంటున్నా కానీ ఇక్కడ న్యాయస్థానం తన పాత్ర, ఒక పెద్దన్న పాత్ర అంటారు చూసారా, ఆ పాత్ర పోషిస్తుంది. నిజాలు వెలుగులోకి రావాలి. సిబిఐ ఇచ్చింది కరెక్టా కాదా, ఇవన్నీ ఇంటరాగేషన్ జరుగుతాయి. అదృష్టం కొద్దీ చంద్రచూడ్ అని సుప్రీంకోర్టు మన ధర్మాసనం న్యాయమూర్తి గారు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఖచ్చితంగా ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. అంటే అందుకే కోర్టు ట్రయల్స్లో ఉండగానే సిబిఐని మళ్ళీ ఎంక్వైరీ చేయమని చెప్పేసి చెప్పినట్లు కూడా. ఎగ్జాక్ట్లీ అండి. సెప్టెంబర్ 5కు వాయిదా వేశారు విచారణ, నెక్స్ట్ వాయిదా ఎందుకు వేశారు? ఈ టైంలో జరగాల్సిన మార్పులన్నింటినీ కూడా సుప్రీంకోర్టు 3వ కన్ను చూస్తుందండి. అందుకే జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుంది సంజయ్ రాయ్. జ్యుడిషియల్ కస్టడీలో తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఒక సంజయ్ రాయ్ అయితే ఇప్పుడు ఎవరిని మనం నిందితుడా, ఇతనే చేశాడా, గ్యాంగ్ రేప్ జరిగిందా అని ఈ సెషన్లో మనం చెప్పే ఉద్దేశం కాదు. జరిగిన సంఘటనలన్నీ కూడా బీయింగ్ అన్ అడ్వకేట్గా లింకప్ చేసుకుంటూ వెళ్తే ఇందులో నిజంగా ఏదో ఒక కాన్స్పిరసీ అయితే ఉంది దీంట్లో, అది వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడే నాకు అనిపిస్తుంది సార్, అంటే దేశం మొత్తం కూడా దీనికి సంబంధించిన జస్టిస్ కోసం చూస్తుంది అని అంటే అక్కడ పెద్దది జరిగింది కాబట్టి దీని వెనక ఒక్కొక్క పెద్ద ఏదో దాగి ఉంది విషయం అనేది తెలుస్తూ ఉంది. ఎంటైర్ కలకట్టా స్టేట్ మొత్తం అండి, వెస్ట్ బెంగాల్ స్టేట్ మొత్తం కూడా, ఇంక్లూడింగ్ ఈరోజు ఆటో డ్రైవర్స్ కూడా అండి, క్యాబ్ డ్రైవర్స్, వాళ్ళకి ఏం సంబంధం అండి, ఎటువంటి రిలేషన్ లేదు. వాళ్ళ డైలీ డ్యూటీస్ని కూడా విడిచిపెట్టి వెస్ట్ బెంగాల్లో ఈరోజు రోడ్లో ఎక్కి ధర్నాలు చేశారు. ఎంటైర్ యావత్ స్టేట్ మొత్తం జరుగుతుందండి ఒకే ఒక తాటి మీద. ఇంకొక ఇంపార్టెంట్ అంటే వామపక్షాలు సిపిఐ సిపిఎం కూడా ఇప్పుడు రారండి, వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఎంటైర్ మమతా బెనర్జీ అనేది సింగిల్ అయిపోయింది. ఎంటైర్ స్టేట్లో ఉంటే డిఫరెంట్ పార్టీస్ అందరూ డిఫరెంట్గా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. నేనేమంటానంటే మోడీ గారు కూడా ఈ విషయం మీద ఇప్పటికీ ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. లేదా సుప్రీంకోర్టు నుంచి వస్తుందని వెయిట్ చేస్తున్నారేమో తెలియట్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు జ్యుడిషియరీ అక్కడ ఉంది కాబట్టి టాపిక్ని ఏం మాట్లాడినా ప్రాబ్లం ఉన్న ఉద్దేశంతో బహుశా మోడీ గారు మాట్లాడకపోవచ్చు. ఇది నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. బహుశా ఏదైనప్పుడు కూడా ఈ ఇష్యూ ప్రతిక్షణం తారాజువ్వల రగులుతున్నటువంటి ఒక నిప్పు కొలిమిలా ఉందండి. రాబోయే ఏమి మార్పులని జరగవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా జస్టిస్ ఇన్ టైంలో జరగాలి అని కోరుకునేటువంటి వాళ్ళే ఉన్నారు. అయితే కొత్త విషయాలు అయితే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించింది కేస్ స్టడీ అంటే డే 1 నుంచి మేము చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిలో ప్రతి దాంట్లోనూ ఏం జరిగిందో అవి డీటెయిల్డ్గా కూలంకషంగా మేము డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఇది మన ఇంట్లో సమస్యగా భావించే ప్రతి ఒక్కరు కూడా దీనిపై జస్టిస్ కావాలని అనుకున్నారు కాబట్టి, మీరు మాతో పాటు ఉన్నారు కాబట్టి మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. అయితే వీటిపై ఇంకేదైనా పరిణామాలు చోటు చేసుకున్నాయా, ఇంకే విధంగా ఉంది అనేటువంటిది కూడా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, అప్డేట్ ప్రకారం, సో మేము ఉన్నదాని ప్రకారం అయితే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాము. అండ్ డెఫినెట్గా సార్ జస్టిస్ త్వరగా జరగాలి. అండ్ ఇందులో కొత్త కోణాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. నిజంగా షాకింగ్ నిజాలైతే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని భావిద్దాము. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.